నాలుగవ గుమ్మం పేరు ఏమిటి? లోయ ద్వారము లేక లోయ గుమ్మము. దయచేసి గమనించాలి. నువ్వు రక్షించబడ్డావు, రక్షణలోనికి అనేక మంది నడిపిస్తున్నావు, వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, దేవుడు ఆశించినట్టుగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో ఆటుపోట్లు వస్తాయి. లోయ గుమ్మము దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు, కష్టాలకు, వేదనలకు, బాధకు సాదృశ్యం. ఎత్తు పల్లాలు అంటాం, చూసాం కదండి. ఎత్తేమో విజయానికి సాదృశ్యం, పల్లవేమో ఓటమికి సాదృశ్యం. లేదా ఎత్తేమో దీవెనకు సాదృశ్యం, లోతేమో కష్టాలకు సాదృశ్యం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11వ వచనంలో చక్కని మాట ఉంటుంది. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఫ్రెండ్స్, బైబిల్ ఏముందో తెలుసా? మీరు పొందుకున్న సంవత్సరంలో లోయలు ఉంటాయి, అలాగే ఏముంటాయట, కొండలు కూడా ఉంటాయి. లోయలు దేనికి సాదృశ్యం అంటే కష్టాలకు, శ్రమలకు సాదృశ్యం. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు తన స్వరూపంలోనికి నిన్ను మార్చుకోవడానికి, మలుచుకోవడానికి శ్రమలను అనుమతిస్తాడు. శ్రమలు సాధారణంగా మనకు మేలు చేస్తాయి అంటారా, కీడు చేస్తాయి అంటారా? గట్టిగా చెప్పాలి. శ్రమలు మనకు మేలే చేస్తాయి, కష్టాలు మనకు మేలే చేస్తాయి. కానీ వాస్తవంగా మనం కష్టాలు ఇష్టపడం, శ్రమలను ఇష్టపడం. ఎందుకంటే మనం విజయాన్నే ఇష్టపడతాం, సౌఖ్యాన్నే ఇష్టపడతాం. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ద్రాక్షాలు చాలా నిగనిగలాడుతూ ఉంటాయి. అవి మీకు రసంగా మారాలంటే ఏం కావాలో చెప్పండి? అవి ఆకారాన్ని పోగొట్టుకోవాలి. చెరుకు గడలు భలే ఉంటాయి కదండి. కానీ అవి మీకు చెరుకు రసాన్ని ఇవ్వాలంటే అవి పిప్పిగా నలిపివేయబడాలి. ఆలోచన చేయండి. భూమి మీకు పంటనివ్వాలంటే ఆ భూమిని ఏం చేయాలి చెప్పండి? దున్నేసేయాలి. సరే, మీ చేతిలో ఐసిగడ్డ ఉంది. ఈ ఐసిగడ్డ మీకు చల్లని నీళ్లుగా మారాలంటే ఏం చేయాలి? ఒక పిండి చేయాలనుకోండి, మిక్సీలో ఏం వేయాలి? ఆ పిండేసి ఆన్ చేస్తే అదేం చేస్తుంది? మెత్తను చేస్తుంది. అనగా అర్థం ఏమిటయా అంటే ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి, ఉపయోగపడే స్థితికి రావాలి అని అంటే అది ఖచ్చితంగా దంచబడాలి. గోధుమలు ఏం కావాలి? దంచబడితేనే అది మీకు ఆహారంగా మారుతుంది. బియ్యం ఏం కావాలి? అవి బాయిల్ అయిపోవాలి, ఉడకబెట్టబడాలి. ఉడకబెట్టబడితేనే ఆహారంగా మారుతుంది. అనగా నువ్వు నేను పనికొచ్చే పాత్రలుగా దేవుని చేతిలో వాడబడాలంటే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని శ్రమలు అనుమతిస్తాడు, కష్టాలు అనుమతిస్తాడు, ఆకలి మంటలు అనుమతిస్తాడు, ఆర్థిక సమస్యలు అనుమతిస్తాడు, అపజయాన్ని అనుమతిస్తాడు, అవమానాన్ని అనుమతిస్తాడు. సో జీవితంలో మర్చిపోకండి, శ్రమలు, కష్టాలు మీరు కలిగి ఉంటున్నారు అంటే, వాటి గుండా వెళుతున్నారు అంటే నీలో నుండి ఒక మంచి ఆత్మీయ వ్యక్తిని బయటికి తీసుకురావడానికే, నీకేదో ఒక విలువైన పాఠాన్ని నేర్పించటానికే, నిన్ను తన దగ్గరికి మరింతగా చేర్చుకోవడానికే, నువ్వు 10 మందికి ఉపయోగపడే వ్యక్తిగా మార్చడానికే దేవుడు నీ జీవితంలో శ్రమలను, కష్టాలను అనుమతిస్తాడు. నలుగగొట్టబడకుండా ఒక వ్యక్తి నలుగురికి మేలుకరంగా మారడం సాధ్యము కాదు. నీ అసలు సిసలైనటువంటి తత్వము, వ్యక్తిత్వము ఎప్పుడు బయటపడుతుందయా అంటే నువ్వు నలుగగొట్టబడినప్పుడే, శ్రమల గుండా, కష్టాల గుండా వెళుతున్నప్పుడే. భర్త బుద్ధి అయినా కావచ్చు, భార్య బుద్ధి అయినా కావచ్చు, ఎప్పుడు బయటపడుతుందయ్యా అంటే కష్టాల గుండా, శ్రమల గుండా వెళుతున్నప్పుడే. ఆర్థిక ఇబ్బందుల గుండా వెళుతున్నప్పుడు భార్య భర్తను చూసి ధైర్యంగా ఉండండి, ఇంతకాలం మనకి ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు రాలేదు, ఇప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు గుండా మనం వెళుతున్నాం, సమస్యలు ఎలాగో వచ్చినాయో అలాగే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, మీరేమీ కృంగిపోకండి, మీరు ధైర్యంగా ఉండండి అని భార్య చెప్తుందనుకోండి, నిజంగా ఆమె ఉత్తమురాలు. అలా కాకుండా కొంచెం ఆర్థిక సమస్యలు వచ్చి ఇంటి రెంట్ కట్టలేక, ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కొనలేక, భర్త ఒకవేళ
సతమతం అవుతున్నట్లయితే ఆ భార్య వెంటనే చేసుకోక కనీసం పిల్లల్ని పోషించలేని నీలాంటి చేతగాడిని వాడిని చేసుకున్నాను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావనుకో, అది నీ బుద్ధి. భార్య ఆరోగ్యం బలహీనంగా ఉండి, భార్య ఆరోగ్యం సరిగా లేక అస్తమానం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, మందులు వేసుకోవాల్సి వస్తుంది. అటువంటి సమయంలో భర్తగా నువ్వు నీ భార్యకి అండగా నిలబడి నువ్వు ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా దేవుడు కనికరించి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మళ్ళీ నువ్వు నార్మల్ వ్యక్తి అయిపోతావు, నువ్వు కోలుకుంటావు అని చెప్పి భార్యను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఎప్పటికప్పుడు తన కోసం ప్రార్థన చేసే భర్తవైతే నువ్వు మంచి భర్తవి. మంచి భర్తవో మంచి భార్యవో ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? నీ భర్త కష్టాలు గుండా వెళుతున్నప్పుడు, భార్య అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు అండగా నిలబడేటటువంటి భర్త, భార్య ఆ సమయంలో నిలబడేవాడే, ఆ సమయంలో ఆదరించేవాడే, ఆదరించేదే అసలైనటువంటి భార్య భర్త. అన్నీ బాగున్నప్పుడు అబ్బో అంటాం వేరు, అన్నీ పోయినప్పుడు నిలబడేటటువంటి భర్త, భార్య ఉత్తమమైన వాళ్ళు. అలాగే మన జీవితాలు కూడా పరిశోధించడానికి దేవుడు మన జీవితంలో కొన్ని సమస్యలను, శోధనలను అనుమతిస్తాడు. అప్పుడే కదండి మనం విరిగి నలిగిన మనస్సుతో ఏం చేస్తాం? ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం. దేవుడు సెలవిచ్చాడు, విరిగి నలిగిన వారంటే ఆయనకి చాలా ఇష్టం అంట. ఆయన వారి ప్రక్కనే ఉంటాడట. విరిగి నలిగిన వారికి దేవుడు ఎప్పుడూ కూడా సమీపముగా ఉంటాడు. విరిగి నలిగినటువంటి వారి ప్రార్థనలు దేవునికి ఇష్టమైన బలులు అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైనా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు చలించిపోతాడు. రక్షక, ఈ సమయంలో నాయన లోయ ద్వారం గుండా మాలో కొంతమంది వెళ్తున్నారయ్యా, కష్టాల గుండా వెళ్తున్నారు, శ్రమల గుండా వెళుతున్నారు నాయన. అవి నువ్వు అనుమతించినట్లయితే మాకు మేలు, మాకు ఆశీర్వాదం. కానీ ఒకవేళ మేము కొని తెచ్చుకున్నట్లయితే మమ్మల్ని సరిచేయి నాయన. మేము పొందుకున్న గాయాల ద్వారా, మేము పొందుకున్న దెబ్బల ద్వారా, మేము తిన్నటువంటి ప్రభువా అనుభవిస్తున్న కష్టాల ద్వారా మా తప్పులు మేము ఒప్పుకొని విడిచిపెట్టే మనసు మాకు దయచేయండి అయ్యా. తండ్రి, ఈ సమయంలో ప్రతి ఒక్కరిని మీ చేతిలోకి తీసుకోండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా మార్చండి, మలచండి నాయన. ఉన్న చోట నీకు సాక్షులుగా జీవించగలిగినటువంటి ఆత్మీయత మా సంఘంలో ప్రతి ఒక్కరికి ఇమ్మని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ క్లుప్త డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.